ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఐఎమ్ చాందిని. ఈ వీడియో ఏంటి అంటే, చాలా మంది బిగినర్స్ మేకప్ చేసుకుంటారు కదా. మేకప్ చేసుకునే ముందు మన ఫేస్ ని మేకప్ కి ప్రిపేర్ చేయాలన్నమాట. సో నేను ఈ వీడియోలో స్కిన్ ప్రెప్ కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో అనేది బిగినర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో స్కిన్ ప్రెప్ అంటే ఏంటి, అలానే ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కిన్ ప్రెప్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్కిన్ ప్రెప్ అంటే ఏంటి అంటే, మనం నార్మల్ గా మేకప్ ని చేసుకుంటాం కదా. మేకప్ ని చేసుకునే ముందు మన స్కిన్ ని ఆ మేకప్ కి రెడీ చేయాలన్నమాట. అంటే ఏంటంటే, మేకప్ అనేది ఒక సెటిల్డ్ ఫ్లాలెస్ లుక్ రావాలి అంటే మనం స్కిన్ ప్రెప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, క్లెన్స్ యువర్ ఫేస్. అంటే ఏంటంటే, మన ఫేస్ ని మనం క్లెన్జింగ్ చేసుకోవాలి. మనం బయట నుంచి వస్తాం కదా, బయట నుంచి వచ్చేటప్పుడు ఫేస్ పైన చాలా డర్ట్ అనేది ఉండిపోతుంది. ఇండోర్ లో ఉన్నా కూడా మన ఫేస్ పైన తెలియని డర్ట్ అనేది ఉండిపోతుంది అనమాట. సో దానికోసం అయితే మేకప్ చేసుకునే ముందు మస్ట్ అండ్ షుడ్ గా ఫేస్ ని క్లెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు యూజ్ చేసే ఫేస్ వాష్ అయితే తీసుకొని ఫేస్ ని క్లీన్ గా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక స్మూత్ టవల్ తో ఎక్సెస్ వాటర్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ గా చేసుకోండి. ఇదే క్లెన్జింగ్ అంటే. క్లెన్జింగ్ ఏం పెద్ద ప్రాసెస్ అయితే కాదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఫేస్ పైన ఉండే పోర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది మొత్తం రిమూవ్ అవుతుంది. అలానే డర్ట్ కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, టోనింగ్ అన్నమాట. టోనింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? టోనింగ్ అంటే ఏంటి అంటే, మనం నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ పైన పోర్స్ అనేవి ఓపెన్ అప్ అయి ఉంటాయి అన్నమాట. అలా పోర్స్ అనేవి ఓపెన్ అప్ అయి ఉండకూడదు. సో దానికోసం మనం టోనింగ్ అయితే చేస్తాం. ఈ టోనర్ అనేది ఫేస్ పైన అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓపెన్ అయిన పోర్స్ ని అది క్లోజ్ చేస్తుంది, ఫేస్ ని టైటన్ చేస్తుంది. దాని వల్ల హెల్తీ అండ్ గ్లో స్కిన్ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఇలా టోనింగ్ అయితే చేసుకోవాలి. టోనింగ్ అనేది మనం మేకప్ చేసుకునేటప్పుడు ప్రతిసారి చేసుకుంటూ ఉంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా అవుతుంది అనమాట. ఎక్కువగా వ్రింకిల్స్ అవి రాకుండా ఉంటాయి. సో స్కిన్ అనేది చాలా టైటన్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా ఈ టోనర్ అయితే యూజ్ చేయాలి. ఎందుకు అంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ టోనర్ అప్లై చేయడం వల్ల pH అనేది బ్యాలెన్స్ అయ్యి మన ఫేస్ పైన ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా టోనర్ అయితే యూజ్ చేయండి. మార్కెట్ లో టోనర్స్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. బట్ బిగినర్స్ కోసం అలానే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే టోనర్ ఏదైనా ఉంది అంటే ఇది రోజ్ వాటర్ అన్నమాట. రోజ్ వాటర్ అయితే యూజ్ చేయండి టోనర్ లాగా. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఫేస్ ని గ్లోగా ఉంచుతుంది అనమాట. అలానే హెల్దీగా కూడా ఉంచుతుంది. ఈ టోనర్ ని ఎలా అప్లై చేసుకుంటారంటే, నార్మల్ గా టోనర్స్ అనేవి స్ప్రే లాగా వస్తాయి. ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆ టోనర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటది నేనైతే రిఫర్ చేస్తున్నాను. ఈ టోనర్ ని ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం కాటన్ అయితే తీసుకోండి. సో ఇలా కాటన్ అయితే తీసుకోండి. కాటన్ ని తీసుకొని, చాలా ఈజీ అన్నమాట. కాటన్ తీసుకొని ఇలా రోజ్ వాటర్ ని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అనమాట. నా ఫేస్ ని క్లెన్స్ చేసుకొని వచ్చాను. సో అందుకోసం డైరెక్ట్ గా అయితే ఈ టోనర్ ని అప్లై చేస్తున్నాను. లిప్ బామ్ రాసుకున్నాను. సో ఫేస్ అంతా ఇలా టోనర్ ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా డర్ట్ ఏమన్నా ఉన్నా గానీ పోతుంది అనమాట. సో టోనింగ్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాటన్ అనేది అవైలబుల్ గా లేకపోతే డైరెక్ట్ గా హ్యాండ్ లో వేసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాటన్ తోనే అప్లై చేసుకోవాలి అని అయితే లేదు. టోనర్ ని అప్లై చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. దెన్ ఫేస్ అనేది కొంచెం సెటిల్ అవుతుంది అనమాట. టోనర్ అనేది కొంచెం అబ్జర్వ్ అవుతుంది. టోనర్ అప్లై చేసిన తర్వాత మీకు స్కిన్ పైన ఒక డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది అనమాట. స్కిన్ అనేది కొంచెం టైట్ గా అయినట్టయితే అనిపిస్తుంది. టోనర్ అప్లై చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మీరు మేకప్ చేసుకునే ముందు ఈ స్కిన్ ప్రెప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దెన్ మీకు మేకప్ అనేది ఒక సెటిల్ లుక్ అనేది వస్తుంది అనమాట. స్కిన్ ప్రెప్ లో
థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అన్నమాట. మన ఫేస్ ని మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అంటే ఏంటి అంటే మన ఫేస్ అనేది కొంచెం డ్రైగా ఉన్నా లేదంటే ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోయినా మనం మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలన్నమాట. మాయిశ్చరైజర్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది హైడ్రేట్ గా ఉంటుంది, ఒక మాయిశ్చర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం ఈ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్ అన్నమాట. ఇది బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇలా టోనింగ్ చేసుకున్న ఫేస్ పైన ఒక మాయిశ్చరైజర్ ని తీసుకొని మీ స్కిన్ కి ఏదైతే మాయిశ్చరైజర్ సెట్ అవుతుందో ఆ మాయిశ్చరైజర్ ని తీసుకొని జస్ట్ అప్లై చేయండి. ఇలా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. మీ స్కిన్ కి ఏ మాయిశ్చరైజర్ అయితే సెట్ అవుతుందో ఆ మాయిశ్చరైజర్ ని యూజ్ చేసి ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. డ్రై స్కిన్ వల్ల అయితే ఈ మాయిశ్చరైజర్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. మీరు డైలీగా యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా మీ స్కిన్ ప్రెప్ లో ఇంక్లూడ్ చేసుకోండి. సో దీని వలన మేకప్ అనేది నీట్ గా ఒక క్లీన్ లుక్ అయితే వస్తుందన్నమాట. స్కిన్ ప్రెప్ లో ఫోర్త్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ యూజ్ చేయాలన్నమాట. సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాల్సిన ఒక క్రీమ్ అన్నమాట. దీని వలన ఏమవుతుందంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ నుంచి వచ్చే రేస్ అనేవి మన ఫేస్ పైన డైరెక్ట్ గా పడడం వలన మనకి డార్క్ స్పాట్స్, అలానే వ్రింకిల్స్, అలానే ఫేస్ అనేది పిగ్మెంటెడ్ గా అయిపోతుంది, ట్యాన్ అయిపోతుంది. సో ఫేస్ ఒక కలర్ లోని, నెక్ ఒక కలర్ లోని అలా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి అయితే ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఏ సన్ స్క్రీన్ అయినా పర్లేదు, మీ స్కిన్ కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ ని ఏదైనా యూజ్ చేయండి. మీ స్కిన్ టైప్ బట్టి ఏ సన్ స్క్రీన్ మీకు సెట్ అవుతుందో మీకు తెలియకపోతే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఆ సన్ స్క్రీన్ వీడియో అయితే చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో నేను ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు మేకప్ చేసుకొని బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయండి. సో స్కిన్ ప్రెప్ లో లాస్ట్ స్టెప్ అన్నమాట ఈ సన్ స్క్రీన్. దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తాను. సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ కి అలానే సూర్యుడికి ఒక బ్యారియర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. మన ఫేస్ ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలా డార్క్ మోషన్ లో అప్లై చేయండి. దెన్ స్కిన్ లోకి అయితే ఇది పెనట్రేట్ అవుతుంది. సన్ స్క్రీన్ అనేది ఎలా ఉండాలంటే అప్లై చేసేటప్పుడు వైట్ కాస్ట్ రాకుండా ఫేస్ లోకి ఈజీగా బ్లెండ్ అయిపోయే సన్ స్క్రీన్ అయితే మీరు యూజ్ చేయండి. మీ స్కిన్ టైప్ బట్టి ఏ సన్ స్క్రీన్ సెట్ అయితే ఆ సన్ స్క్రీన్ ని మీరైతే యూజ్ చేయండి. సో స్కిన్ ప్రెప్ లో ఈ 4 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు సింపుల్ గా స్కిన్ ప్రెప్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం నేను సింపుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే కొన్ని ఐటమ్స్ అయితే చూపించాను, మీరు అవి ఫాలో అవ్వండి. సో ఈ విధంగా స్కిన్ ప్రెప్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి, టోనింగ్ చేసుకోవాలి, మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి, అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేయండి. మీరు బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా మేకప్ చేసుకునే ముందు ఈ స్కిన్ ప్రెప్ అయితే మీరు ఫాలో అవ్వండి. దీని వలన ఫేస్ అనేది ఒక క్లీన్ లుక్ అయితే కనిపిస్తుంది, చాలా సీమ్లెస్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట. మన మేకప్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. మేకప్ చేసుకునే ముందు స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని వలన ఇలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు డిలే లేకుండా వస్తాయి అన్నమాట. అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసిన తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకోండి, దాని వలన మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అన్నమాట. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ బార్ లో వస్తుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.